70 దాకా మండల సీట్లు వస్తాయి, 70-75 దాకా. కాబట్టి ఎందుకంటే 1/3 కదా ఇక్కడ ఉండేది, కాబట్టి ఆ లెక్కన వస్తాయి. అప్పటిదాకా కూర్చోవాలి కదా, ఇది సమస్య. ఎందుకు బుజ్జగించలేకపోతున్నారు? ఎందుకు అసంతృప్తులు బయటకు వచ్చేస్తున్నా వాళ్ళని సైలెంట్ చేయలేకపోతున్నారు? ఏం చేస్తారు? ఇదేం పాత రోజులు కాదు. మామూలుగా అయితే ఇదివరకు ఇట్లాగే ఉండేది. కాకపోతే అప్పుడు ఏంటంటే పత్రికలు ఒక్కటే ఉండేవి కాబట్టి పెద్దగా ఇది ఉండేది కాదు. టీవీ ఛానల్ కూడా ఈ 24 గంటల ఛానళ్లలో కూడా 24 గంటల ఛానల్ వచ్చాక ఒక బిగిన్ అయింది కొంత. కానీ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడితే తర్వాత కూడా మనకి ఇబ్బంది ఉంటుందని వదిలేసేవాళ్ళు. ఇప్పుడు ఇక ఎవరి మీద ప్రేమలు ఏం లేవండి, వాళ్ళ లాయల్టీలు ఏం లేవు. ఎవరికైనా సరే ఇవాళ రాజకీయంలో ఉన్నోడు పవర్ ఉన్నటువంటిడే పుడింగి, ప్రజలు ఇచ్చే విలువ పవర్ ఉన్నోడికే. అక్కడ పవర్ ఉన్నా కూడా బూతులు తిడతారు. ఇక పవర్ లేకపోతే అసలు మనల్ని పట్టించుకోరు. రెండవది దానికి నోటి దాకా వచ్చిన ముద్ద లాగేస్తున్నారు అన్నప్పుడు ఎవరికైనా కడుపు మంట ఉంటది కదా. అంటే పార్టీ మీద కమాండ్ ఏమైనా తగ్గుతుందా బాబు గారికి? ఒకప్పుడు ఆయన గీసిన గీత దాటేవారు కాదు, నాయకులందరూ తమ్ముళ్ళు ఆయన మాట వినేవారని. ఇప్పుడు అసలు ముందు విన్నట్టు కనిపిస్తున్నా మళ్ళీ దగ్గరికి వచ్చేటప్పుడు బయటకు వచ్చేస్తున్నారు, ఏం పట్టించుకోవట్లేదు. బాబు గారి మాటే పట్టించుకోలేదంటే పార్టీలో ఏంటి లైన్ తప్పుతుందా నాయకులు? అట్లేం లేదండి, ఎప్పుడు కూడా నెగిటివ్ ఉంటానే ఉంటది. ఇప్పుడు సమస్య ఎక్కడంటే ఇదివరకు మీడియా మేనేజ్మెంట్తో అది కవరేజ్ కాకుండా కంట్రోల్ చేసేవాళ్ళు ఏది అసమ్మతిని. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమాని కవర్ అవుతున్నారు అంతే. ఇప్పుడు ఇదివరకు పక్కన పెట్టినటువంటి వాళ్ళు అసంతృప్తి ఉండదు వాళ్ళకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోమిరెడ్డిని తీసి పక్కన పెట్టారు అనుకుందాం, అసంతృప్తి ఉండదు ఆయనకి. అట్లాగే ఇప్పుడు సోమిరెడ్డి వెళ్ళి గట్టి గొడవ చేశాడు కాబట్టి సీట్ ఇచ్చారు. బేసిక్ గా ఏంటంటే అసమ్మతి అసంతృప్తిని మీడియా ద్వారా హషప్ చేయడానికి చూస్తాడు చంద్రబాబు గారు. ఇప్పుడు చూడండి, ఒక్కరోజైనా ఈనాడు జ్యోతులు వస్తున్నాయి చూడండి, సింగల్ కాలం వార్త 1 సార్లు 2 సార్లు వేశారు మొదటి రోజున అంతే. ఇప్పటికీ జరుగుతున్న దాని గురించి ఎవరైనా రాస్తాడా?